వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులు పలుకుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలకు నరకం చూపించామని ఇప్పటికే గ్రహించకుండా చేసిన తప్పులకు చెంపలపై లెంపలేసుకోకుండా వైవి సిగ్గు విడిచి మాట్లాడటమే ఆశ్చర్యం కలిగిస్తుంది. వైసీపీలో ప్రతి ఒక్కరూ ఇలా బుకాయిస్తారని మరోసారి కూడా రుజువైంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఓటర్ల సవరణ ప్రక్రియ చేపడుతుంది. బీహార్లో ఇప్పటికే పూర్తి చేసింది. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పని ప్రారంభమైంది. ఏపీలో కూడా త్వరలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే వైసీపీ నేత వైవి మాత్రం ఓటర్ల సవరణపైన దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. అంతేకాకుండా కూటమి గెలుపును జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. హిందూపురం నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థికి ఒక పోలింగ్ బూత్లో ఒకే ఒక్క ఓటు పడిందని వైవి చెప్తున్నాడు. అయితే ఆ పోలింగ్ బూత్లో వైసీపీ కంటే ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వచ్చాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచేస్తున్నాడు. అసలు అక్రమాలు, అవినీతికి వైసీపీ పార్టీనే బ్రాండ్ అంబాసిడర్. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా వ్యవహరించిందో ఇప్పటికీ కథలుగా చెప్తారు. అలాంటిది వైసీపీని మించి ఎవరైనా అక్రమాలు చేయగలరా? ఈ విషయంపైన వైవి కాస్త క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది.